బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వారం పూర్తయింది. అయితే ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్య కారణాలతో గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ కాగా ఆడియన్స్ ఓట్లు తక్కువ రావడంతో హరితేజ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వీరిద్దరూ గతంలో కూడా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు. గంగవ్వ సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో సెకండ్ రన్నర్ అప్ గా నిలిచిన హరితేజ ఈ సీజన్ లో మాత్రం ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా రెమ్యునరేషన్ విషయంలో భారీగానే అందుకుంది. అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది హరితేజ. హౌస్ లో ఉన్నంత కాలం యాక్టివ్ గా కనిపించిన ఆమె టాస్క్ లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేసింది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడంతో ఆమెకు పెద్దగా ఫ్యాన్ బేస్ క్రియేట్ కాలేదని తెలుస్తోంది. ఓట్లు తక్కువగా పడటంతో హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో 5 వారాలు ఉన్న హరితేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది. సినిమాలు, సీరియల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ హరితేజకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా ఆమె రోజుకు 50,000 పారితోషికం అందుకుందట. అలా వారానికి 3.5 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ లెక్కన మొత్తం 5 వారాల పాటు ఉన్నందుకు హరితేజ 17 లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. కాగా ఇటీవల రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవరా సినిమాలో హరితేజ ఓ కీలక పాత్రలో కనిపించింది. హీరోయిన్ జాన్వీ పక్కన ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించింది.